దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. యాజకుడైన సాదోకుతో ఇట్లనెను, సాదోకు నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. ఆలకించుము. నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవు దగ్గర నిలిచి ఉందును. చాలు. అబ్షాలోము విరోధంగా లేచి కొందరు మనుషులను తీసుకుని వెళ్ళి దావీదుతో ఉన్నటువంటి వాళ్ళను కూడా చంపి ఎలా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దావీదు అబ్షాలోమును చంపలేక, అబ్షాలోము చేతిలో చనిపోవటం ఇష్టం లేక సింహాసనం విడిచిపెట్టి దావీదు అడవిలోకి వెళ్ళాడు. తన దగ్గర ఉన్నటువంటి సాదోకుతో దావీదు చెప్తున్నాడు, సాదోకు నువ్వు యాజకుడివి, రెండోది దీర్ఘదర్శివి, నీకు శుభము కలుగును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వెళ్ళండి, మీ దగ్గర నుంచి ఒక శుభ సందేశం నా యొద్దకు వచ్చేంత వరకు కూడా నేను అడవిలోనే ఉంటాను. ప్రార్థన చేయండి నా కోసం, ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో. దీర్ఘదర్శివి కదా నీవు, దేవునికి బయలుపరుస్తాడు. ఆ విషయం నాకు చెప్పు. నీ దగ్గర నుంచి వర్తమానం నాకు వచ్చినప్పుడే నేను వచ్చి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తా, లేకపోతే నేను పట్టణంలోకి సింహాసనం యొద్దకు రాను, అడవిలోనే ఈ రేవు దగ్గరే ఉంటాను నేను అని దావీదు ఒక యాజకుడు సాదోకుని అడుగుతున్నాడు. అంటే ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు యాజకుడిని అడుగుతున్నాడు, నీవు దీర్ఘదర్శివి కాదా అంటున్నాడు దావీదు సాదోకుతో. అవును, సాదోకు ఎవరు? దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటంటే జరగబోయే విషయాన్ని ప్రార్థన చేసి ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడే వ్యక్తిని దీర్ఘదర్శి అంటారు. మీరందరూ దీర్ఘదర్శులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. మీ అందరికీ వచ్చింది ఎందుకో తెలుసా? నా మీద ఉన్న అభిషేకము, నా మీద ఉన్న వరాలు, నా మీద ఉన్న తలాంతులు మీకు వస్తాయి. ఎందుకంటే మీ తల మీద చెవిటి ప్రార్థన చేస్తున్నాను కదా. ఈ దీర్ఘదర్శి అనేటువంటి ఈ కృప నా మీద ఉంది, గిఫ్ట్, ఇది వరము. ఏంటి వరము అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానము, అది వరము ఒకటి. రెండోది మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము. చాలు. జ్ఞానవాక్యం అంటే ఏమి జరగబోతుందో కళ ద్వారా, దర్శనము ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. దానిని బట్టి సాతాను చేతుల్లో పడకుండా కాపాడుకోగలము, దేవుని దీవెనలు పొందగలము. ఇది 9 వరాలలో జ్ఞానవాక్యం అనే వరము. ఇది నీ భర్తకేం జరగబోతుందో, నీ భార్యకి ఏం జరగబోతుందో, నీ పిల్లలకి ఏం జరగబోతుందో, నీ తల్లిదండ్రులకి ఏం జరగబోతుందో, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకోకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ప్రతిదీ నీకు తెలియాలి. తెలిస్తే సాతాను యొక్క తంత్రం ఏంటో నీకు అర్థమవుతుంది, సాతాను మోసం ఏంటో నీకు అర్థమవుతుంది, సాతాను ఏ కోణంలో వస్తున్నాడో నీకు తెలిసిపోద్ది. ప్రార్థన చేసుకుని తప్పించుకుంటావు. అయితే దేవుడు ఎలా దీవించబోతున్నాడో కూడా నీకు అర్థమైద్ది. అప్పుడు ఇంకా బాగా దేవుడిని బ్రతిమలాడుకొని దీవెన పొందుకుంటావు. ఈరోజు ఉదయం ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రభు ఒక పెద్ద గేదె దాన్ని తాడుతో మేకు కట్టేసిన్నారు. అది ఎట్లాగైనా ఉపదీసుకోవాలి, ఆ తాడుని తెంపుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది.
గేదెలు దున్నపోతులు అంటే ఆటంకాలు అని అర్థం. ఎద్దు అంటే సేవకులకు సాదృశ్యం. చిన్న కోడెదోడ అంటేనేమో చిన్న సిస్టర్ లేదా చిన్న బ్రదర్ అని అర్థం. పెద్ద ఎద్దు అంటే పెద్ద సేవకుడు, పెద్ద సేవకురాలు అని అర్థం. కొమ్ములు ఉన్నాయంటే తగాదలు మారేవాళ్ళు వీళ్ళని అర్థం. సేవకులైనా ఆ ఎద్దుకు కొమ్ములు ఉన్నాయంటే తగాదలు మారేవాళ్ళని అర్థం. అని మీకు తెలియాలి ఆత్మీయ అర్థాలు. నాకే క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ప్రభు బయలుపరుస్తాడు. ముందు నాకు నేర్పించి తర్వాత మీకు నేర్పిస్తూ ఉంటాడు. దున్నపోతు బలంగా ఉంది అంటే ఆటంకం. ఏదో బలమైన ఆటంకాన్ని మనకు పెట్టాలని సాతాను ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు వాడిని బంధించాడు మనకు ఆటంకపరచుకోండి. నిన్న ఉదయం కూడా నేను వెళ్ళేటప్పుడు చిన్న దూడ ఎదురు వస్తుంది నాకు, అంటే చిన్న ఆటంకం వచ్చిందని ప్రభు బయలుపరిచాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళాను. మీ ప్రార్థన వలన దేవుడు కృప చూపించాడు. చాలా చక్కగా పాట పాడటానికి కృప చూపించాడు. పాడి వచ్చాం, ఏ ఇబ్బంది లేదు, బాగానే వచ్చాం. అలాగే ప్రభు ఇంకొక మాట చెప్పాడు. బాగా అలసిపోయి వచ్చాము. రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉదయం లేచి ఈ ప్లాస్కోలో వాటర్ ఉన్నాయి, వేడివేడి వాటర్ నేను తాగుతూ ఉన్నాను. నీరు అంటే వాక్యం, అంటే వాక్యము నీ యొద్దకు వస్తుంది. వేడివేడి వాక్యం, వేడివేడిగా అనగా కఠినమైన బోధ నీ దగ్గరకు వస్తుంది. నేను ఇస్తున్నాను, నువ్వు సంఘానికి చెప్పాలి. అదే దాని అర్థం. అలా దేవుడు ఎప్పుడు రెండు విషయాలు చెప్తాడు. జరగబోయే కీడని చెప్తాడు, జరగబోయే మేలుంటూ కూడా చెప్తాడు. అదే నేను రోజు అంటుంటారు, దేవుడు నాతో రోజు మాట్లాడతాడని. రోజు చక్కగా మాట్లాడతాడు. నా మీద ఉన్న ఈ కృప మీ అందరికీ వచ్చింది, నాకు తెలుసు. రావాలని ప్రార్థన చేస్తున్నా. ఇది నీకు రావాలి. ఈ గిఫ్ట్ లేదా ఈ వరము మీ అందరూ పొందుకోవాలి. జ్ఞానవాక్యం అనే వరము. ఈ జ్ఞానవాక్యం అనే వరము కలిగిన వారిని దీర్ఘదర్శి అంటారు. అది దావీదు అంటున్నాడు, సాదోకు నీవు దీర్ఘదర్శివి కాదా? నీవు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నీకు అర్థమైంది కదా. ఇప్పుడు అబ్షాలోము నాకు విరోధంగా లేచాడు, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేసి చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టే నేను నిర్ణయం తీసుకుంటా. వాడు సొంత కొడుకు, ముద్దుల కొడుకు, మూడో కొడుకు. అబ్షాలోము చాలా చక్కని వాడంట. వాడిని చంపలేక, వాడి చేతిలో చావలేక, అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది, తీయలేక ఉంచలేక, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదని ఏడుస్తూ చెప్తున్నాడు దావీదు, వేదనతో చెప్తున్నాడు. అలాగే ఈ సాదోకును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, నీవు నేను మనము ఈ జ్ఞానవాక్యం అనే వరాన్ని లేకపోతే లేనివారు పొందుకోవాలి. పొందుకున్నావా కాపాడుకో, పోగొట్టుకోకూడదు. నేను క్రొత్తగా సేవలు అడుగు పెట్టేటప్పుడు దేవుడిని అడిగా, దేవా నాకు ఈ వరం కావాలి. ఏమి జరగబోతుందో నాకు ముందే తెలియాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు, ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ నాకు తెలియాలి కదా ముందే. ఎవరు సంఘానికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరు సంఘానికి కీడు చేసేవాళ్ళు, ఇవన్నీ నాకు తెలియాలి. లేదా సేవ ఎలా చేస్తాను నేను? నీ జ్ఞానం నాకు కావాలని దేవుడు అడిగితే అప్పుడు ప్రభు చెప్పాడు, సేవకు రాకమునిపై విశ్వాసుకున్నప్పుడే ఆ వరం నీకు ఇచ్చాను నేను అన్నాడు. ఆ రోజు ఈ రోజు వరకు నేను 20 సంవత్సరాలు ఆ వరాన్ని పోగొట్టుకోలే. దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోతే వరాలు పోతాయి, తలాంతులు పోతాయి, అభిషేకం పోతుంది. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు సరి చేసుకొని దేవుడిచ్చిన వరాలు, తలాంతులు, అభిషేకం మన మీద ఉంటుంది. కనుక ఈ వరము మీరందరూ పొందుకోవాలి. దేవుడిని అడగాలి. జ్ఞానవాక్యము అనే వరము చెప్పాలి. ఏంటది? జ్ఞానవాక్యం అనే వరము నాకు కావాలి ప్రభుని అడుగు. ఆ వరాన్ని నువ్వు పొందుకొని కాపాడుకుంటే సాతానుగాడు వాడు నిన్నేమి, నీ కుటుంబాన్ని ఏమి చేయలేడు. వాడు ఏ కోణంలో వస్తున్నా, అంత సీక్రెట్గా వస్తున్నా మొత్తం దేవుడు చెప్పేస్తాడు, మనకి తెలిసిపోతాయి. సాతానుగాడు తలగొట్టుకుంటాడు, అబ్బా ఏ కోణంలో వచ్చి నేనేం చేయలేకపోతున్నానే అని ఏడుస్తాడు సాతానుగాడు. ఆ వరం కావాలి, లేకపోతే అడుగు, ఇస్తాడు. ఇచ్చాడా? పోగొట్టుకోవద్దు, కాపాడుకో. మాట్లాడతాడు. దేవుని భాష వేరుగా ఉంటుంది, మాట్లాడతాడు. అప్పుడప్పుడు నేను వాక్యంలో చెప్తుంటాను కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే నీకు అర్థమైద్ది. జ్ఞానవాక్యం అనే వరము మీ అందరికీ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఈ వరాన్ని పొందుకున్నప్పుడు అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, కూలి పని అయినా, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో సాతాను నిన్ను మోసం చేయలేడు. సాతాను సంబంధమైన మనుషులు నిన్ను మోసం చేయలేరు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు నీ క్లియర్గా అర్థమైద్ది. ఎవరిని దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని దూరంగా పెట్టాలి నీ క్లియర్గా అర్థమైద్ది. జ్ఞానవాక్యం వరం లేకపోతే
ఎవరు మోసం చేసేవాళ్ళు, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నువ్వు నమ్ముతావు, వాళ్ళ ద్వారా మోసపోతావు, ఏడుస్తావు. తర్వాత ఎవరు మంచివాళ్ళు నీకు తెలియక మంచి వాళ్ళని దూరం చేసుకుంటావు ఈ వరం లేకపోతే. చెడ్డ వాళ్ళని దగ్గరికి చేసుకుంటావు ఈ వరం లేకపోతే. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ వరం ఉంటే మంచి వాళ్ళని దగ్గరగా ఉంచుకుంటావు, చెడ్డ వాళ్ళని దూరంగా ఉంచుతావు. అప్పుడు నువ్వు చాలా ఆశ్చర్యకరంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలో నీకు క్లియర్గా అర్థమైద్ది. కనుక ఈ వరము నాకు కావాలి, నేను దీర్ఘదర్శిగా ఉండాలి ప్రభువా, ఈ జ్ఞానవాక్యం అనే వరం నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవుని దగ్గర అడగాలి, అడిగి పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సాదోకు నువ్వు దీర్ఘదర్శివి కాదా అని వెంటనే ఏమన్నాడు అక్కడ, నీకు శుభము జరుగునుగాక అన్నాడు. అది నీవు ఎప్పుడైతే ఈ జ్ఞానవాక్యమనే వరాన్ని పొందుకొని దీర్ఘదర్శిగా నీవు ఉంటావో, సాతాను ఎంత కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా నీకు ముందే తెలిసిపోద్ది, ప్రార్థన చేసుకుంటావు కాబట్టి కీడు జరగదు. వెళుతున్న ప్రతి మార్గములు, చేస్తున్న ప్రతి పనిలో శుభమే జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. కీడైతే ప్రార్థన చేసుకొని కాపాడుకుంటావు, తప్పించుకుంటావు. మేలు వస్తుందని దేవుడు చెప్పాడా, మేలు పొందుకుంటావు. అందుకని ఈ జ్ఞానవాక్యం వరం నీకు కావాలి. అది ఒక విషయం. అలాగే ఇంకొకటి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 53వ వచనములో అహీటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయస్సు. సాదోకు కుమారుడు ఎవరు? అహిమయస్సు. అహిమయస్సు అంటే దీని అర్థం ఏంటంటే బుద్ధి చెప్పగల సహోదరుడు అని అర్థం. బుద్ధి చెప్పగల స్థాయికి నువ్వు ఎదగాలి. దీనిని బట్టి సాదోకు గణపరచబడ్డాడు, దీవించబడ్డాడు, దేవుని చిత్తము చేశాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు, ప్రపంచమంతా గణపరచబడ్డాడు సాదోకు. మీరు వెళుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు దీవించబడాలనే దేవుని ఆశ. ఒక సేవకుడికి నా ఆశ కూడా అదే. మీరు బాగా గణపరచబడాలనే ఆశ, మీరు బాగా ఆశీర్వదించబడాలి, మీరు గొప్పవారు కావాలి, మీ పిల్లలు గొప్పవారు కావాలనేది దేవుని ఆశ, నా ఆశ కూడా. వినాలి. ఇలా దీవించబడాలి అంటే సాదోకు లాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సాదోకు చూడు ఎవరిని కన్నాడు? అహిమయస్సును కన్నాడు. అంటే బుద్ధి చెప్పే సహోదరుని కన్నాడు. అనగా సాదోకు ఎదుటి వారికి బుద్ధి చెప్పే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అది దాని అర్థం. ఇప్పుడు వాక్యములో నువ్వు బాగా ఎదగాలి. వాక్యంలో నువ్వు ఎదిగినప్పుడే నీ భార్యకు బుద్ధి చెప్పగలవు, నీ భర్తకు నువ్వు బుద్ధి చెప్పగలవు, నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పగలవు, నీ తల్లిదండ్రులకు బుద్ధి చెప్పగలవు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు బుద్ధి చెప్పగలవు, స్నేహితులకు బంధువులకు నువ్వు బుద్ధి చెప్పగలవు. వాక్యంలో ఎదిగినప్పుడు. వాక్యంలో నువ్వు ఎదగలేదనుకో నువ్వు బుద్ధి చెప్పలేవు. బుద్ధి చెప్పగల సహోదరుడు అంటే బుద్ధి చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒక మాస్టర్ గారు ఈరోజు బోధిస్తున్నాడంటే పిల్లలకి ఒకప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండి నేర్చుకున్నాడు కాబట్టి. వాక్యాన్ని బాగా నేర్చుకున్నప్పుడే ఎదుటి వ్యక్తి చెప్పగలవు. నీకు బాధ కలిగినా నేను నిజాన్ని చెప్తా, చెప్పాలి, తప్పదు. హిందీ చదువుకో మంచిది, ఇంగ్లీష్ నేర్చుకో మంచిది, సైన్స్ నేర్చుకో మంచిది, భవిష్యత్తు బాగుండుద్ది. ఇప్పుడు నువ్వు నేర్చుకునే చదువు ఈ భూమి మీద 4 రోజులు బ్రతకడానికి ఉపయోగపడుద్ది. ఇది నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ అయిన యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మకపోతే ఆయన పరలోక రాజ్యానికి వెళతాడా? వెళ్ళడు. అంత చదువుకున్నా. చదువు ఒక వ్యక్తిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. 4 రోజులు బ్రతకటానికే. ఈ 4 రోజులు బ్రతకటానికి ఎన్ని పుస్తకాలు చదువుతున్నావు? ఇంతలో పుస్తకాలు ఎన్ని చదువుతున్నావు? చదువు ఈ 4 రోజులు బ్రతకటానికి. మరి అగ్నిగుండం నుంచి తప్పించబడి కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో బ్రతకాలంటే ఇదిగో ఇప్పుడు నువ్వు చదివే పుస్తకాలు ఉపయోగపడవు. చదవద్దు అంటలా, చదువుకో. వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది బైబుల్ బాగా చదవాలి. దేవునికి స్తోత్రం. బైబుల్ చదవకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండలేవు. నీకు చదువు రాదా? చదువు వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూర్చోబెట్టి వాడితే బైబిల్ చదివించు. చదువుతుంటే నువ్వు విను, జాగ్రత్తగా వాక్యాన్ని విని గుండెలో దాచుకో వాక్యాన్ని. అలాగే నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని విని వాక్యాన్ని గుండెలో దాచుకో. వాక్యాన్ని బాగా నేర్చుకొని ఎదుటివానికి చెప్పే స్థాయికి ఎదగాలి. ఎదుటివానికి చెప్పాలి, ఎదుటివానికి చెప్పి అనేకులను దేవుని యొద్దకు నడిపించే స్థాయికి ఎదగాలి.
పాస్టర్ గారు రావాలి, మా భర్తకి చెప్పాలి, పాస్టర్ గారు రావాలి, మా భార్యకి చెప్పాలి వాక్యం, పాస్టర్ గారు రావాలి, మా పిల్లలకి చెప్పాలి వాక్యం, పాస్టర్ గారు రావాలి, మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు చెప్పాలి, మా స్నేహితులు బంధువులు చెప్పాలి అని ఆలోచించడం మంచిదే. కానీ అన్ని చోట్లకి నేను రాలేనుగా. నువ్వు ఉద్యోగం చేసే చోటకి నన్ను రాణిస్తారా? నువ్వు పంట పొలాలకు వెళ్తున్నావు, అక్కడికి నన్ను రాణిస్తారా? నేను రాగలనా? రాలేను. అందుకని నీవే ఒక సేవకుడు, సేవకురాల్లా తయారు కావాలి. అలా నేర్చుకోవాలి. నేను నీకు నేర్పిస్తా. నువ్వు నేర్చుకొని వెళ్ళి అనేకులకు బుద్ధి చెప్పాలి, అనేకులను దేవుని ఎదుగు నడిపించాలి, అనేకులను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి. నీ పిల్లలకు నీవే చెప్పాలి. వాళ్ళు నా దగ్గర రారు, నేను వాళ్ళ దగ్గర రాలేను. మంచి మనసు ఉన్నప్పుడు వాళ్ళకి వాక్యము చెప్పాలి, వింటారు. చెప్తూనే ఉండాలి. ఆత్మ లేనటువంటి మామూలు విత్తనమే భూమిలో పడేస్తే కొంచెం వర్షం పడగానే వెంటనే మొలకెత్తుతుంది. దాంట్లో ఆత్మ లేదు. చెట్టుకి ఆత్మ ఉండిద్దా? ప్రాణం ఉండిద్దా? ప్రాణం కూడా లేదు. మొక్కలకి, జంతువులకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. మొక్కలకి ప్రాణం ఉండదు. ఎదగటానికి అవసరమైన జీవం ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళే జీవం కాదు అది. ఒక మనిషికి మాత్రమే శరీరము, ఆత్మ, ప్రాణం ఉంటుంది. ప్రాణం అంటే రక్తం అని అర్థం. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. జంతువులకి ఆత్మ ఉండదు. వృక్షాలకి ప్రాణం ఉండదు. ఇవి ఏవి దేవుని దృష్టిలో గొప్పవి కాదు. మనలో శరీరం ఉంది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. అందుకని మనమంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే సృష్టి మొత్తాన్ని నిలుబడి చేసే రాజుగా దేవుడు మనల్ని నియమించాడు. జంతువులను, పక్షులను, వృక్షాలను, ఈ భూములన్నిటిని మన చేతికి అప్పగించాడు. ఆయన కుమారులం కాబట్టి మనం అన్నిటిని వాడుకుంటాం మన అవసరం కొరకు, అంతే. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. జీవము లేని విత్తనము, అది ప్రాణము లేదు, ఆత్మ లేని విత్తనము భూమిలో పడేస్తేనే అది బ్రతికి పెద్ద వృక్షంగా మారుతుంది కదా. దేవుని వాక్యములో గొప్ప జీవం అన్నది. దేవుని వాక్యమనే విత్తనం పిల్లల ముందు, తల్లిదండ్రుల వాక్యమనే విత్తనం ఏదో ఒక రోజు మొలుస్తుంది, బ్రతుకుతుంది, అది చిగురిస్తుంది, అది పుష్పిస్తుంది, అది ఫలిస్తుంది. అనగా వాక్యం అని విత్తనం వేస్తానే ఉంటే, వాక్యం చెబుతానే ఉంటే ఏదో ఒక రోజున ఆ వాక్యమే వాళ్ళ జీవితాలను మారుస్తుంది. వాళ్ళు మారి దేవుని మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్ర. ఈ 24 గంటలు నువ్వు రక్షణ పొందనట్టు మీ పిల్లలతో కలిసి నువ్వు కూడా సినిమాలు చూస్తూ ఉంటే ఇంక వాళ్ళే మారుతారు. మారిన నీవు వాళ్ళను మార్చి తీసుకురావాలి కానీ నువ్వు కూడా వాళ్ళలాగా నీటి దగ్గర ప్రవర్తిస్తే ఉపయోగం ఉంది. ఇంకా హెచ్చరించాలి. సాదోకు అహిమయస్సును కన్నాడు అనగా హెచ్చరించే ఆ బుద్ధిని కన్నాడు అని అర్థం. హెచ్చరించే బుద్ధిని కలిగి ఉన్నాడు అని అర్థం. నేర్చుకోవాలి, అనేక మందికి బుద్ధి చెప్పాలి, హెచ్చరించే మనసు ఉండాలి. దాని గురించి బైబిల్లో గమనించినట్లయితే చూడ, దేవుడు ఒక మాట అంటాడు. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడు. ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చాలు, తలలో పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరికి ఒకడు ఏం చేసుకోవాలంట? హెచ్చరించాలి. పాటల ద్వారా కూడా హెచ్చరించవచ్చు. నేను ఒక పాస్టర్ గారి దగ్గర బ్రదర్గా ఉన్నప్పుడు ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే పాటలు పాడి పాటల ద్వారా చెప్తాడు. నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆయన పాట పాడతాడు. ఆ పాట నాకు అర్థమైద్ది అనమాట. ఆయన పాట పాడేవాడు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండే అని పాడుతూ ఉంటాడు. దేవా నా పక్షముండి నన్ను తప్పించినావు అని పాడుతుంటాడు ఆయన. నవ్వుకునేవాడిని. 15 సంవత్సరాల క్రితం ఏం పాడాడు పాట నా రూములో, అదే పాట ఎడకొచ్చి కూడా పాడాడు. నవ్వుకున్నాను నేను. ఇంక ఈయన పాటని విడిచిపెట్టాడు. చెబితే వినరనుకున్నప్పుడు పాట నేర్చుకో. పాటలో ఉంటాయి కొన్ని పదాలు,
ఆ పదాలు వాళ్ళతో మాట్లాడతాయి. నువ్వు ఆ పాట పాడుతున్నావు అనుకో, వాళ్ళే మారుతారు. ఏంటా పాట? ఉదాహరణకి, అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును, నీ బలము ధనము, తర్వాత సౌందర్య జ్ఞానం తప్పించజాలవో, ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు, నేడే గ్రహించుము, ఈనాడే ప్రభు చెంత చేరుము. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును, అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును, నీ బలము గుణము సౌందర్య జ్ఞానము తప్పించజాలవు, ప్రభు యేసు మాత్రమే తప్పించగలడు, నేడే గ్రహించుము, ఈనాడే ప్రభు చెంత చేరుము. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆడు మాట అంటలేదు అనుకో, అప్పుడు ఈ పాట పాడుతాడు. ఏమని? యెహోవానుడా నీ యెహోవన బలముతో సంతసించుము, హృదయము కోరినట్లుగా. యెహోవానుడా నీ యెహోవన బలముతో సంతసించుము, హృదయము కోరినట్లుగా. నీ జననము నుండి మరణము వరకు, నీ జననము నుండి మరణము వరకు నీ క్రియలను చూచి రాజుచున్నాడు, దేవుడు తీర్పు కొరకు వేచియున్నాడు. నీ క్రియలను చూచి రాజుచున్నాడు, దేవుడు తీర్పు కొరకు వేచియున్నాడు. అగ్నిగుండములో నీ ఆత్మ చావదు, బహువేదన రోదనలే ఉండును. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మాట విన కొడుకు దగ్గర వాడు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పాట పాడితే గుండె జల్లుమని దాడికి, నీకు దండం పెడతా పాట అర్థమైందా? నువ్వు వాక్యం చెప్పి తింటలేదు అన్నప్పుడు ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు పాట పాడుకుంటా ఉండి కూర్చొని, దాని తర్వాత ఉంటే ఇంకా మాటలో ధనవంతుడి గురించి ఉండిద్ది, జ్ఞానం గలవాడి గురించి ఉండిద్ది, యవనస్తుడి గురించి ఉండిద్ది. అది చాలా విలువైన మాటలు ఉంటాయి అక్కడ. ఇలా ఎప్పుడైతే నువ్వు హెచ్చరిస్తూ ఉంటావో వాళ్ళని నువ్వు కాపాడుకుంటావు. దేవుని దృష్టిలో నువ్వంటే దేవుడికి ఇష్టము, వాళ్ళ నరకానికి వెళ్ళకుండా కాపాడుకుంటావు హెచ్చరిస్తే. స్నేహితుడు మేలులు కోరి గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. అంటే అర్థం ఏంటంటే నీ మేలు కోరేవారు నిన్ను హెచ్చరిస్తారు. నువ్వేం తప్పు చేసావా, ముయ్యినోరు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని హెచ్చరిస్తారు. అలా హెచ్చరించేవాళ్ళు ఎవరో తెలుసా? నీ మేలు కోరేవారు. నువ్వు తప్పు చేసినప్పుడు భలే చేస్తే ఓకే ఓకే రైట్, ఈ రోజున అంత భక్తిగా ఎవరు ఉంటున్నారులే, కానీ యూ కెన్ ప్రొసీడ్, ఓకే క్యారీ ఆన్, పర్లేదు కానీ అని అన్నారు అంటే నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు అర్థం. అర్థమైందా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలో 100% వాస్తవం ఉంటుంది. నిన్ను గద్దించేవాళ్ళు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు, నిన్ను సరి చేసేవాళ్ళు, నిన్ను మేలు కోరేవాళ్ళు, వాళ్ళతోనే నువ్వు స్నేహం చేయాలి. కానీ అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయమే. అలాంటి వాళ్ళు అసలు మనకు ఇష్టం ఉండదు. ఓవరకు పొగుడుతూ ఉంటారే, తప్పు చేసినా కానీ పర్లేదులే అని పొగుడుతుంటారే, వాళ్ళు కరెక్ట్ కాదు. అలాంటి స్నేహం కూడా చేయకూడదు. కనుక హెచ్చరించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. నేను గద్దించి హెచ్చరించే వాళ్ళతోనే స్నేహం చేయాలి. నువ్వు ఒక మంచి ప్రయోజకుడు కావాలని, ప్రయోజకురాలు కావాలని, నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలని, దీవించబడాలని, నరకాన్ని తప్పించబడాలని, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశతో వాళ్ళని హెచ్చరిస్తారు. అలాంటి వాళ్ళను వాస్తవంగా మనము ఇష్టపడం. అలాంటి వాళ్ళతో ఉండటానికి ఇష్టపడం, మాట్లాడటానికి ఇష్టపడం. కానీ వాళ్ళే కరెక్టు.
అలాంటి వాళ్ళతోనే ఉండాలి, అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి. వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు. హెచ్చరించేటువంటి స్థాయికి మనం ఎదగాలి, నేర్చుకోవాలి, హెచ్చరించాలి. మనల్ని హెచ్చరిస్తున్న వాళ్ళ మాటకి మనము విలువివ్వాలి, లోబడాలి. ఇది సాధోకును చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటాం. చదవండి, రాజుల మొదటి గ్రంథం 1:8. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమీయును రెయీయును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి. చాలు, తలల పగిత్తల వైపు చూస్తున్న మాటలు గమనించు. ఈ అదోనియా ఎవరు? మళ్ళీ అబ్షలోము తర్వాత పుట్టినవాడు దావీదు 4వ కుమారుడు అదోనియా. ఈ అదోనియాకి కూడా పుట్టింది ఈ రోగం. మా నాన్న చంపాలి, మా నాన్నకు బదులుగా సింహాసనం నేను కూర్చోవాలి, నేను పరిపాలన చేయాలి. నడిపిస్తున్నటువంటి దావీదులకు విరోధంగా లేచి అబ్షలోము చచ్చాడు. అబ్షలోముతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారు. కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంది కదా, ఇది బుద్ధిరాల. ఈ దావీదు 4వ కుమారుడు అదోనియా విరోధంగా లేచాడు. దావీదుతో ఉన్న వాళ్ళని కొందరిని మరలా దగ్గర తీసుకున్నాడు. వీళ్ళకాడ బుద్ధి లేదు. ఊరి మన కళ్ళ ముందు కనపడింది అబ్షలోము దావీదుకి విరోధంగా లేచాడు, అబ్షలోము చచ్చిపోయాడు, అబ్షలోముతో ఉన్న వాళ్ళందరూ పతనం అయిపోయారా బాబు, వద్దురా బాబు అని కొద్దిగా ఆలోచించలా. దావీదును చంపి దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలని అదోనియా లేచాడు, 4వ వాడు. అదోనియాతో పాటు ఒక పెద్ద పాస్టరు అబ్యాతారు దావీదుని విడిచిపెట్టి దావీదుకి విరోధంగా లేచినటువంటి అదోనియాతో పాటు వెళ్ళాడు పెద్ద పాస్టరు. దావీదు దగ్గర సైన్యాధిపతి యోవాబు, దావీదు అక్క సిరుయ సొంత అక్కకి 3 కొడుకులు. యోవాబు పెద్దోడు, ఇతను సైన్యాధిపతికి పెట్టాడు దావీదు మేనలుడు. ఈ యోవాబు కూడా దావీదుతో ఉంటూనే, దావీదు దగ్గర తింటూనే, దావీదు చెప్పే మాటలు వింటూ క్షేమంగా ఉన్నవాడు దావీదుని విడిచిపెట్టి అసలు దావీదుకు నేనే రాజుగా ఉండాలి అని అనుకుంటున్నటువంటి అదోనియాతో చేతులు కలిపాడు. అదోనియాతో చేతులు కలిపి యోవాబు అదోనియాతో వెళ్ళిపోయాడు. అబ్యాతారు పెద్ద పాస్టర్, అబ్యాతారు వెళ్ళిపోయాడు. యోవాబు సైన్యాధిపతి దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దావీదు చాలా బాధపడ్డాడు. నేను ఎంత ఘనపరిచాను, ఎంత విలువిచ్చాను, నన్ను విడిచిపెట్టి ఇలా వెళ్ళి నాకు విరోధముగా ఉన్న వాళ్ళతో చేతులు కలిపి నాకు విరోధంగా ప్రవర్తిస్తారని కన్నీళ్ళు పెట్టాడు దావీదు. కన్నీళ్ళు ఊరగిపోతాయా? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కన్నీళ్ళు పెడితే ఊరగిపోతాయా? నేను ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు నాకు విరోధముగా సంఘాన్ని చీల్చి సేవ పెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టా. ఈ రోజుకి వాళ్ళకి సరైన సేవ లేదు. ఎందుకు? దేవుని చిత్త ప్రకారం కాదు వాళ్ళు చేసింది. మళ్ళీ నాకంటే బాగా సీనియర్లే, ఇంత సేవ లేదు. దేవుని ఆత్మచేత నడిపించబడి ఒక సేవకుడు, సమర్పించబడిన ఒక సేవకుడు కన్నీళ్ళు పెట్టకూడదు. ఒకడైతే నేను సేవ చేస్తున్నప్పుడు వెనుకొండలోనే ఒకడు ఉండేవాడు. వాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. బట్టలు ఉతుకురని ఇస్తే బట్టలు నీళ్ళల్లో నానబెట్టి తీసుకొచ్చి ఆరేస్తాడు. ఉతకడు, ఆరేసి మళ్ళీ తీసుకొచ్చి ఐరన్ చేపించి అటు పెడతాడు. బెడ్షీట్ ఉతకమని ఇస్తే తీసుకెళ్ళి వాడు కప్పుకుంటూ ఉంటాడు నా బెడ్షీట్. అమ్మో, ఇది దైవ సేవకుడు బట్టలు నేను వాడకూడదే అని భయం లేదు. నా బట్టలు ఆడేసుకుంటూ ఉంటాడు. అస్సలు పట్టించుకోడు. నాకేదైనా ఇస్తే అవి తీసి వాడు ఆర్ట్ కేసులు వేసుకుని తీసుకెళ్ళి పక్క రూమ్లో పెట్టుకుని అప్పుడు తీసుకొచ్చేవాడు నా దగ్గర టీవీని పెట్టడానికి. దొంగ. ఒకరోజు నేను గమనించా, కిటికీలో కూడా చూసి పైనుంచి వాడు నన్ను చూడలేదు. చాలా దుర్మార్గుడు. చాలా బాధేసి వాడు చేసి పనికిమాలిన పనులన్నీ పట్టుకున్నాను నేను. ఎలియాసన్న గారికి చెప్తానంటే కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. పోనీలే పాపను వదిలేసి, వాడి మీద చెబుతానేమో అని భయం వేసి వాడు వెళ్ళి నాకంటే ముందే నా మీద బహుశట్టగా చెప్పేసాడు ఏసన్నకి. చూడు ఎంత అన్యాయం ఇది. ఇంకా 3 పెద్ద పాస్టర్ని కలుపుకొని చెప్పాడు నా మీద. ఈయన నన్ను తీసుకెళ్ళి, నా ముందు అంత డెవలప్మెంట్ లేదు, నా తర్వాత ఇప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. అక్కడ 852 మంది బాప్తిస్టులు ఇచ్చా, 2.5 సంవత్సరాలు సేవ చేసి. అంత డెవలప్మెంట్ నా తర్వాత లేదు, నాకు ముందు లేదు అక్కడ. దేవుని కృప. అలాంటి నన్ను తీసుకెళ్ళి రాయిపుళ్ళే పెట్టాడు. 4 నెలలు ఉన్నా, 4 నెలలు కన్నీళ్లతో అన్నం తిన్నాను నేను. చాలా బాధపడ్డా. ఏంటి ప్రభు నాకు ఈ శాపం ఏంటి? ఎంత కష్టపడి సేవ చేశాను,
నా మీద నింద వేసి ఇలా పెట్టారేంటి అని ఏడ్చాను. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేం కంగారు పడక, నేను నీతో ఉన్నాను, నీకు మంచి సాక్ష్యాన్ని ఇక్కడ ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కంగారు పడక అన్నాడు. అక్కడ నుంచి నాకు మంచి సాక్ష్యం వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాను. అప్పుడు నోరు తెరిస్తే వాడిని బయటికి పంపిస్తారు. నేను చెప్పలా, వాడు పాపనాడే పోతా, నాకెందుకులే మౌనంగా నేను చెప్పలా. నా మీద లేనిపోయిన అబద్ధాలు చెప్పి నన్ను పనిష్మెంట్లు పెట్టించాడు. వాడు నా ఇన్ఛార్జికి పంపించారు. ఆడు ఫోన్ చేసి, అన్నా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారన్నా అన్నాడు. అప్పుడు నేను ఒకటే చెప్పా, తమ్ముడు ప్రవీణ్, వినుకుండా నేను సేవ ఎలా చేసినా నీకు తెలుసు. ఎంత యథార్థం కష్టపడ్డానో, ఏ రోజు నా డైరీ ఖాళీ లేదు. రాత్రింబోలు కష్టపడి సేవ బాగా డెవలప్ చేశా. నేను నీ మీద చెబితే నువ్వు ఇంటికి పోతావు, ఇంటికి పంపిస్తాడన్నా. నేను నీ మీద చెప్పకుండా పోనీలే పాపని కనికరించినందుకు నీ వెళ్ళి నా మీద చెప్పి నన్ను పనిష్మెంట్లు పెట్టించావు. దానికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నేను కన్నీళ్లతో ఉన్నాను, నువ్వు నన్ను కన్నీళ్ళు పెట్టించావు, కన్నీళ్ళు ఒరిగిపోవు, ఆ ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు అన్నాను. తలలో క్యాన్సర్ గడ్డొచ్చింది. తర్వాత ఒక 3-4 సంవత్సరాలు సేవ చేశాడంతే. నడవలేడు, పరిగెత్తాలి, ఎక్కడికి తగ్గలేదు. తలబగలుగట్టు ఆపరేషన్ చేశారు. కొద్ది కాలం అట్లా మనసులో ఉన్నాడు, చనిపోయాడు. వాడు అలా కావాలని నేను కోరుకోలేదు, తెచ్చిపెట్టుకున్నాడు. ఒక సమర్పించబడిన సేవకుడు కన్నీళ్ళు పెట్టకూడదు, నీకు తెలియటల్లా. నేను అందుకే తొందరపడి కన్నీళ్ళు పెట్టను, అసలు కన్నీళ్ళు రావు కూడా. సంఘము కొరకే కన్నీళ్ళు కారుస్తాను, నా సొంత వాటి కొరకు నేను కన్నీళ్ళు పెట్టను. అసలు సంఘం అంటే నాకు బాగా ఇష్టం. సంఘం అంటే యేసే శరీరం. సంఘం కొరకు ప్రాణం పెట్టడానికనే ఇష్టమే. సంఘానికి విరోధంగా మాట్లాడని ప్రవర్తించినా నేను తట్టుకోలేను. కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. అట్లా నేను ఉన్న ప్రాంతంలో ఎక్కడ సంఘానికి కీడు వాటిల్లకుండా కన్నీళ్ళు కార్చి ఉపవాసం ప్రార్థన చేసి సంఘాన్ని కాపాడే నేను. దేవుని సంఘానికి విరోధంగా లేస్తే ఒప్పుకోకూడదు, తట్టుకోకూడదు, అంతే. దావీదు అదే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, విరోధంగా లేచి అదోనియా ఈ విధంగా చేస్తున్నాడు, కన్నీళ్ళు కార్చాడా? అదోనియా లేడు, చచ్చిపోయాడు. అదోనియాతో చేతులు కలిపినటువంటి పెద్ద పాస్టరు అబ్యాతారు లేడు, చనిపోయాడు. అదోనియాతో చేతులు కలిపినటువంటి సైన్యాధిపతి యోవాబు లేడు, అయిపోయాడు. కానీ సాదోకు పొరపాటును వాళ్ళతో చేతులు కలపలేదంట. అందుకని సాదోకు పెద్ద సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పవాడయ్యాడు. చదవండి ఆ సాదోకు గురించి. రాజుల మొదటి గ్రంథం 2:35 రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. యోవాబు చనిపోయాడు. యోవాబుకు బదులుగా ఇప్పుడు బెనాయా, నమ్మకస్తుడైన బెనాయాని సైన్యాధిపతికి పెట్టాడు. అదోనియాతో యోవాబు చేతులు కలిపినందుకు యోవాబు చనిపోయాడు. దేవుడు మరణానికి అప్పగించాడు. బెనాయా నమ్మకస్తుడు, భక్తి గలవాడు. బెనాయాని ఇప్పుడు సైన్యాధిపతికి పెట్టారు. పనికి మని పని చేసినందుకు తనకు ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు యోవాబు. ప్రధాన యాజకుడు పెద్ద పాస్టర్ అబ్యాతారు కూడా దేవుని చిత్త ప్రకారం సేవ చేసేవాడు. దావీదుని విడిచిపెట్టి దావీదుకి విరోధంగా లేచిన అదోనియాతో చేతులు కలిపినందుకు పెద్ద పాస్టర్ అబ్యాతారు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుని రాజ్యంలో లేడు. ఘనత పోయింది, దీవెన పోయింది, విలువ పోయింది. మరి చదువు, అక్కడ అబ్యాతారు గురించి వచ్చింది ఆ మాట. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా అబ్యాతారు లేడు, చనిపోయాడు. అబ్యాతారుకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించాను. అనగా సాదోకు ఇప్పుడు పెద్ద పాస్టర్ అయ్యాడు. దేవుని చిత్త ప్రకారం సేవ చేసే సేవకుడు దావీదులకు విరోధంగా లేచిన వాడు ఏమైపోయారో చూడు. కానీ అదోనియా సాదోకును కూడా రమ్మని పిలిచాడు. సాదోకు నేను రానన్నాడు. దావీదుని విడిచిపెట్టి నేను రాను. దావీదు దేవుని చిత్త ప్రకారం సేవ చేసేవాడు. సాదోకు అదోనియాతో వెళ్ళలా, దావీదుతోనే ఉన్నాడు. కనుక చిన్న పాస్టర్గా ఉన్న సాదోకు పెద్ద పాస్టర్ అయ్యాడు, బాగా గణపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుని చిత్త ప్రకారం చేసేవాడు. అదోనియా దేవుని చిత్త ప్రకారం చేయలేదు. అక్కడ నేను ఇక్కడ సేవ చేయటము దేవుని చిత్తమేది. స్వయముగా వినుకొండ వెళ్ళని ప్రభు చెబితే నేను వచ్చా, లేదు నేను రాను. దేవుని చిత్త ప్రకారం వచ్చాను కాబట్టి ఇంత ఘనతలో ఉన్నాను. సేవ ఇంత ఆశ్చర్యకరంగా ఉంది. నాతో ఉండటము మీరు, ఇది దేవుని చిత్తము. సాదోకు వలె మీరు దీవించబడతారు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని సిద్ధపడుతున్నాను. మిమ్మల్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నా.
దేవుడు ఈ సంఘం మీదకి వచ్చే కృపను, ఈ సంఘం మీదకి వచ్చే అభిషేకాన్ని, ఈ సంఘం మీదకి వచ్చే దీవెన, ఈ సంఘం మీదకి వచ్చే ఆశీర్వాదాలు, ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసయ్య వచ్చినప్పుడు సంఘంలో ఉన్నావు కాబట్టి అవన్నీ నీకు అనుగ్రహించి, నేను గణపరిచి ఆశీర్వదించి పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. నాతో ఈ సంఘంలో నీవు ఉండటం అనేది దేవుని చిత్తము. నాకు విరోధముగా నువ్వు మాట్లాడి ప్రవర్తించి సంఘం నుంచి బయటికి వెళ్ళటం అనేది దేవుని చిత్తము కాదది, అది సైతాని క్రియ. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలా నిలబడ్డాడు కాబట్టి గణపరచబడ్డాడు, దీవించబడ్డాడు. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించడానికి, గణపరచడానికి, ఆశీర్వదించడానికి, గొప్ప చేయటానికి, నీ స్థితిగతులు మార్చడానికి, దేవుడి రాజ్యాన్ని సిద్ధపరచడానికి, దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఉంటే నువ్వు దీవించబడతావన్న సంగతి సాతానుకు తెలుసు, నీకు తెలియదు. ఇక్కడ ఉంటే నువ్వు గణపరచబడతావన్నది సాతానుకు తెలుసు, దేవునికి తెలుసు, నీకు తెలియదు. ఇక్కడ ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావన్న సంగతి సాతానుకు తెలుసు, దేవునికి తెలుసు, నీకు తెలియదు. అందుకని సాతాను గాడు ఈ సంఘంలో నుంచి నిన్ను ఎలా బయటకు తీసుకెళ్లాలా, నాకు ఎలా దూరం చేయాలని చూస్తూ ఉంటాడు సాతాను. అది నువ్వు గమనించకపోతే చాలా నష్టపోతావు. జాగ్రత్త గమనించి ఎన్ని వచ్చినా సంఘంలో నిలబడు. సాధోకు వలె దినదినము అభివృద్ధి చెందుతావు, గణపరచబడతావు, దీవించబడతావు, దేవుని రాజ్యంలో నిశ్చయముగా ఉంటావు. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సాధోకు జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు అంటున్నాడు, సాధోకు నువ్వు యాజకుడవు, దీర్ఘదర్శివి, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది ముందుకు నీకు తెలుసు. ప్రార్థన చేసి నా విషయం ఏమి జరగబోతుంది మీరు తెలియచేయండి అని దావీదు సాధోకుని అడిగాడని. సాధోకు అలా దీర్ఘదర్శిగా ఉన్నాడని, ఈ లోకములో గణపరచబడ్డాడు, నీ చిత్తాన్ని నెరవేర్చాడు, నీ ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దేవా నీ రాజ్యంలో ప్రవేశించాడని మీరు మాకు తెలియజేశారు. సాధోకు వలె దేవా మేము కూడా దీర్ఘదర్శనముగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. జ్ఞానవాక్యమును వరాన్ని పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు. జ్ఞానవాక్యం వరాన్ని పొందుకొని సాతాను ఏ కోణములో మా కీడు చేయాలని వస్తున్నాడు మేము తెలుసుకొని కాపాడుకోవాలని, ఏ కోణంలో మీరు మమ్మల్ని దీవించబోతున్నారు తెలుసుకొని ప్రార్థన చేసుకుని దీవెన మేము పొందాలని, మేము దినదినం అభివృద్ధి చెందేవారుగా ఉండాలని, మేము మరొక సాధోకు వలె మార్చబడాలని, దీర్ఘదర్శిగా మార్చబడాలని తెలియజేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా సాధోకు అహిమయస్సును కన్నాడు. అహిమయస్సు అనగా బుద్ధి చెప్పేటువంటి సహోదరుడు, బుద్ధి చెప్పే స్థితి, బుద్ధి చెప్పే స్థితిని కన్నాడు సాధోకు అనగా బుద్ధి చెప్పే స్థితికి ఎదిగాడని. అలాగే మేము కూడా ఎదుటి వారికి బుద్ధి చెప్పే స్థితికి మేము ఎదగాలని, వాక్యాన్ని బాగా చదవాలని, వాక్యాన్ని బాగా వినాలని, వాక్యాన్ని బాగా ధ్యానించాలని, దేవ మీ వాక్యానుసారమైన జీవితం మేము చేస్తూ ఉండాలని, వాక్యాన్ని మేము బాగా నేర్చుకొని అనేక మందికి బుద్ధి చెప్పే వారంగా ఉండాలని, అనేకులకు చెప్పి అనేకులను ఎద్దకు నడిపించే సాధనాలుగా మేము వాడబడాలని, అనేకులు రాజ్యాన్ని సిద్ధపరిచే వారుగా మేము ఉండాలని మాకు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మూడోదిగా నీ చిత్తానుసారంగా ఇశ్రాయేలుకు సేవ చేస్తున్నటువంటి దావీదుకు విరోధంగా లేచినటువంటి అబ్షాలోముతో చాలామంది చేతులు కరిపారు. అబ్షాలోము వాళ్ళందరూ పతనం అయిపోయారు. కానీ అబ్షాలోముతో సాధోకు చేతులు కలపలేదని, తర్వాత దావీదు 4వ కుమారుడు అదోనియా దావీదునకు విరోధంగా లేచి దావీదును చంపి సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సైన్యాధిపతి యోవాబు అదోనియాతో చేతులు కలిపాడని, పెద్ద పాస్టర్ అబ్యాతారు అదోనియాతో చేతులు కలిపాడని, కలిపి పతనం అయిపోయారని తెలియజేశారు. కానీ సాధోకు అదోనియాతో చేతులు కలపక
దేవా మీ చిత్త ప్రకారాలకు సేవ చేస్తున్నటువంటి దావీదుతోనే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, ఎన్ని ఎదురైనా నీ చిత్తానుసారంగా సేవ చేసే సేవకుడిన దావీదును విడువక సాదోకు అలాగే వెంబడించాడు కనుక దినదినము అభివృద్ధి చెందాడు, గణపరచబడ్డాడు, దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. సాదోకు జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సాదోకును చూసి నేర్చుకోవాలని, ఎన్ని వచ్చినా, ఈ సంఘానికి విరోధంగా ఎవరు లేచినా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదని, నడిపించే సేవకుని విడిచిపెట్టి వెళ్ళకూడదని, నడిపించే సేవకుడు విరోధంగా లేవకూడదని, లేస్తే అబ్షాలోము పట్టిన గతి అదోనీకి పట్టిన గతి పడుతుందని, కృప పోతుందని, ఘనత పోతుందని, విలువ పోతుందని, స్థితి పోతుందని దేవాని రాజ్యంలో ప్రవేశించలేరని తెలియజేశారు. సాదోకు వలె ఎన్ని వచ్చినా నడిపిస్తున్న సేవకుడితో నిలిచి ఉండేవారు సాదోకు వలె ఘనపరచబడి, దీవించబడి దేవాని రాజ్యంలో ప్రవేశించి కోట్ల సంవత్సరాల రాజ్యంలో సంతోషంగా ఉంటారని మీరు తెలియజేశారు. వెత్తుబడి వాక్యం కాగుడు విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కోమరించండి, మనోన్నత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమం గమ్యం చేరడానికి కృప చూపించండి. ఈ బిడ్డలను బహుగా దీవించి సాధువుకును గణపరిచినట్లుగా, సాధువుకును దీవించినట్లుగా, సాధువుకును అభివృద్ధి చేసినట్లుగా ఈ బిడ్డలను అలా చేసి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యమని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.